ప్రస్తుతానికి అయితే ఇక్కడ హరీష్ రావు మరియు హరీష్ రావు పార్టీతో ఉన్నటువంటి బృందాన్ని ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. DCM లోకి ఇక్కడ పెద్ద ఎత్తున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని, తర్వాత ఇక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తర్వాత హరీష్ రావు, ముఠా జయసింహ, వీళ్ళందరూ కూడా హరీష్ రావు తోటి ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో మరి అంటే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. చూడాలి అంటే పూర్తిగా కాంగ్రెస్ చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్కి సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్కరిని అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలోనే మరి ఎలాగా ఇప్పుడు కేటీఆర్ ఆల్రెడీ తెలంగాణ భవన్లోనే ఉన్నారు. కేటీఆర్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎక్కడికి తరలిస్తున్నారు అనేది కూడా కొంత క్లారిటీ లేనటువంటి విషయం. అదే గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో జరిగింది అరెస్ట్, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి అరెస్ట్ జరగలేదు. అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము వాళ్ళు ఇచ్చినటువంటి సవాల్ని విషయంలో వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప మమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం కలుస్తా ఉన్నారు. అయితే పూర్తిగా మరి ఒక అరెస్ట్ మీద బీఆర్ఎస్ నేత అయితే బగ్గుమంటా ఉన్నారు. ఆ బగ్గుమంటా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఒకసారిగా ఆ విజువల్స్ చూసుకోవచ్చు. హరీష్ రావు బయటకు వచ్చి ఆ మీడియాకు ప్రజెంట్ చేస్తా ఉన్నటువంటి కనిపిస్తా ఉన్నది. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. హరీష్ రావుని తీసుకుపోతా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మనతో పాటు కొర్రెలకు సంబంధించినటువంటి సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారితో పాటు ఏంటి అంటే ఎందుకు అరెస్ట్ జరుగుతా ఉన్నది? తెలంగాణ ఉద్యమం తర్వాత మరో వస్తారు అనుకుంటా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం ఎలా చూడొచ్చు? హరీష్ గారు అవినీతి బయటపెట్టినారు. మా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు జరుగుతున్న అవినీతిని, వాళ్ళకి రావాల్సిన సొమ్ముని ఎట్లా వీళ్ళు బయట వాళ్ళకు కట్టబెడుతున్నారని చెప్పి హరీష్ గారు విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ బయటపెట్టినారు. వీళ్ళు చాతగానోళ్ళు ఏం చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు, రండి మీరు నిరూపించండి అని చెప్పి. మేము నిరూపించడానికి బయలుదేరుతా ఉంటే వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్కే మేము కట్టుబడి నిరూపించడానికి బయలుదేరుతుంటే వాళ్ళ హరీష్ రావు గారిని దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం కాదు, దౌర్జన్యంగా అప్పటి నుంచి దాడి కూడా చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇంతకంటే దౌర్జన్యమైన ప్రభుత్వం ఉంటుందా ఎక్కడన్నా? చేతగాక ఛాలెంజ్లు ఇసరాలి, ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత తోక ముడవాలి. ఇదేం ప్రభుత్వం, ఇదేం మంత్రులు వీళ్ళందరూ, ఇదే ముఖ్యమంత్రి నాకు అర్థం అవుతుంది ఇంకా ఇప్పటివరకు కూడా. దయచేసి మేమేమంటున్నాం, మీరు ఇచ్చిన ఛాలెంజ్కే మేము కట్టుబడి ఉన్నాము. ఎవరు వద్దు, మేము ఎవరం కూడా రాము. ఓట్లు కేవలం హరీష్ గారు ప్రవీణ్ గారు వస్తారు, వాళ్ళతో చర్చించండి, కనీసం లైవ్ గా టీవీల మధ్య చర్చించండి. ఎవరం కూడా రాము. మేము అదే చెప్తాము. ఇప్పుడు పోలీసులకు ఏం చెప్పినామంటే మా ఇద్దరు హరీష్ గారిని ప్రవీణ్ గారిని ఇద్దరిని తీసుకెళ్ళండి, మిగతా ఎవ్వరం కూడా రాము, లైవ్ గా కూర్చొని మీరు టీవీల మధ్యలో మేము చర్చిస్తామని చెప్పినాము. ఆఖరికి హరీష్ గారు వాళ్ళకి ఫోన్ కూడా చేయడం జరిగింది. దయచేసి మమ్మల్ని రానియండి అయ్యా, మీ పోలీసులు ఆపుతున్నారు. మంత్రులు మీరు ఒకసారి ఫోన్లు ఎత్తట్లేదు, ముగ్గురు కూడా మంత్రులు కూడా. అజారుద్దీన్ గారికి చేసినారు, పొన్నం ప్రభాకర్ గారికి చేసినారు, లక్ష్మణ్ గారికి చేసినారు. ముగ్గురు ఎవరైతే ఛాలెంజ్ ఇస్తున్నారో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ అందరినీ కూడా మీరు ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసుల ముందరే ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు అయినా కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఛాలెంజ్ ఇస్తున్నారు, ఫోన్ ఎత్తరు, తోక ముడుచుకొని కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తారు. అంటే అవినీతి నిరూపించుకున్నారు వాళ్ళే, వాళ్ళ అవినీతి వాళ్ళే వాళ్ళు నిరూపించుకున్నారు. పొన్నం ప్రభాకర్ అక్కడ గన్ పార్క్ వద్ద కూర్చొని అసెంబ్లీలో చర్చకు సిద్ధం మేము అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరుగుతాం. మరి నిన్నే కదా ఆయన అంది. ఇప్పుడు ఇదే అన్న ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నారు, ఈ మంత్రి మంచి మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారు కూడా ముఖ్యమంత్రి గానే మాట్లాడుతున్నారు. నిన్న చర్చకు రమ్మని చెప్పింది ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు కదా. ఎక్కడికి రమ్మన్నారు? గన్ పార్క్ దగ్గర రమ్మన్నారా? మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ పెట్టు, అసెంబ్లీలో మైక్ ఇవ్వు. ఏది బెటర్ అండి వీళ్ళు చర్చలు? ఛాలెంజెస్ అవుతారు, తోక ముచ్చుంటారు. పొద్దున్న నుండి మేము ఇక్కడ మా లోపలేమో మా భవన్లోనేమో కేటీఆర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం? జూపల్లి గారు. ఆయన తోక ముడిచినాడు, వీళ్ళు ముగ్గురు తోక ముడిచినారు. దానికి పోగా దౌర్జన్యంగా మనం అరెస్ట్ చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పంచాయతీ తప్ప మాట్లాడేది లేదు, సబ్జెక్ట్ లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఇప్పటి వరకు మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎన్నిసార్లు మైక్ ఇచ్చారు, ఎన్నిసార్లు అవకాశం కల్పించారండి? మీరు ఒక మంచి జర్నలిస్ట్ చదువుకున్న వాళ్ళు, మీరు సబ్జెక్ట్ గురించి ఒక్కసారి మీరే విశ్లేషించండి. వాళ్ళు మాట్లాడే సబ్జెక్టు, మేము మాట్లాడే సబ్జెక్ట్. నిజంగా చెప్తా ఉన్నాను, ఇవాళ రాష్ట్రాన్ని కొందరు జోకులు పరిపాలిస్తా ఉన్నారు. నిజంగా చెప్తాను, అక్షరం ముక్కరాదు, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్టివ్ లేదు, ఒక విజన్ లేదు. అంత బబ్రజమానం భజగోవిందం, పిచ్చి వాగుడు, పిచ్చి బూతులు మాట్లాడడం తప్ప ఏమి రాని కాంగ్రెస్ ఇవాళ అధికారంలో ఉంది. అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సవాళ్ళను మీరు స్వీకరించారు. ఎలా చూడండి, తెలంగాణ ఇప్పుడు సమాజం ముందు ఎవరు దోషులుగా ఉండబోతా ఉన్నారు, ఎవరు నిజాయితీగా ఉండబోతున్నారు? క్లియర్గా అర్థమవుతుంది కదా, ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాము, ఆ అవినీతికి చర్చకు రమ్మన్నారు. వాళ్ళు చర్చకు పోతా ఉంటే అరెస్ట్ చేస్తున్నారు. ఇంకేముంది అంటే అవినీతి నిరూపించబడింది కదా ఆల్రెడీ. క్లియర్ గా వాళ్ళ అవినీతి ప్రజల ముందర బయటపడింది, వాళ్ళ జాతకాలన్నీ కూడా బయటపడినాయి 100% మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మార్చి అసెంబ్లీ అంటే కూడా మా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం. మాకు కావాల్సిందల్లా మైక్. మీకు తెలుసు మైక్ ఎట్లా ఇస్తున్నారో, మాకు అసలు మైక్ ఇవ్వట్లేదు. ఒక్క సభ్యుడు నా కమ్యూనిస్ట్ పార్టీ సాంబశివరావు గారికి మైక్ ఇస్తారు ఆయనకి, ఎందుకంటే ఆయన వాళ్ళ
వాళ్ళని ఎత్తుతూ ఉంటాడు కాబట్టి తప్ప మాకు ప్రధాన ప్రతిపక్షం మాకు మైక్ ఇవ్వరు వాళ్ళు. ఫైనల్ గా చెప్పండి ఎలా అంటే ముందు మరి రేపు నాడు తర్వాత మరుసటి రోజు ఏమైనా మరొకసారి సవాలు విసురుకునే ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఇలాగే మేము సవాళ్ళు విసురుతలేము, మేము అవినీతి నిరూపిస్తా ఉన్నాం అంతే. మేము సవాల్ విసరము, అవినీతి నిరూపిస్తాము. అవినీతి జరిగింది, దీనిలో బాగా కుంభకోణం జరిగింది, 2000 కోట్లు కుంభకోణం జరిగింది. మేము సవాల్ విసరట్లేదు, ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాము, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాము. మేము ఎవరికి కూడా సవాళ్ళు విసురుతలేము, ఎవరి పక్షాన సవాళ్ళు విసిరే అలవాటు లేదు. మేము ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటాము, పోరాడుతూ ఉంటాము. రైట్. ఇది అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కోరుట్ల సంజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే పూర్తిగా పూర్తి స్థాయిలో ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద తోపులాట జరుగుతూ ఉన్నది. హరీష్ రావుకి సంబంధించినటువంటి కొంతమందికి గాయాలు జరిగినటువంటి అయితే DCM లో కూడా చాలా రోజుల తర్వాత హరీష్ రావుని DCM ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూడొచ్చు. అయితే పూర్తిగా మరి చూడాలి అంటే ఎలాంటి సందర్భం కూడా చూడొచ్చు. హరీష్ రావు మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఉన్నారు, చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడైతే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఎవరు కూడా పెద్ద ఎత్తున ఇలాంటి సవాళ్ళు విసిరేది ఎందుకు, తోక ముడిచేది ఎందుకు అంటూ కూడా కోరుట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు పట్లోల కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో మరి అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూసుకుంటే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి ఇలాంటి విషయంలో ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులకు కూడా ఇక్కడ హరీష్ రావు ఫోన్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నారంటూ కూడా పోలీసుల ముందే మేమిద్దరం, నేను RS ప్రవీణ్ కుమార్ వస్తాము, ఇక్కడ రాని అంటే మీ పోలీసులకు చెప్పండి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటూ కూడా పెద్ద ఆరోపణలు వస్తా ఉన్నాయి. అంటే ఈ సవాళ్ళు విసిరింది వాళ్ళు, సవాళ్ళు స్వీకరించకుండా తోక ముడుస్తుంది వాళ్ళు అంటూ కూడా BRS నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణల వెనుక మరి చూడాలి అంటే ఎలా ఉండబోతా ఉన్నది అనేది తెలంగాణ రాజకీయాల్లో కొంత మరోసారి గరంగా నడుస్తా ఉన్నది. ప్రతి సవాళ్లకు ఈరోజు రోడ్ ఎక్కినటువంటి BRS నేతలు అయితే